హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ద కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ రవ్వ కేసరి, పులిహోర, దద్దోజనం 20 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా గోధుమ రవ్వ కేసరి తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని 3 స్పూన్స్ నెయ్యి అనేది వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఫ్రై చేసుకున్న ఎండుద్రాక్ష, జీడిపప్పు అంతా కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి బాదం పప్పుని ఇలా సన్నగా కట్ చేసుకొని దోరగా వేగించుకోవాలి. ఒకేసారి జీడిపప్పుతో పాటు వేసామంటే ఈ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా సపరేట్గా ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి. బాదం పప్పు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్గా తీసుకోండి. ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని గోధుమ రవ్వను తీసుకొని దోరగా వేగించుకోవాలి. ఇదంతా కూడా బాగా వేగించుకోవాలి. ఇది వేగుతున్న టైంలోనే ఇంకో స్టవ్ పైన నీళ్ళు అనేది మరిగించుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ అనేది పోసుకోండి. వాటర్ బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని ఫ్రై చేసుకున్న రవ్వలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా గరిటెతో ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టండి. 5 నిమిషాల పాటు వదిలేశారంటే రవ్వ అంతా కూడా బాగా కుక్ అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. రవ్వ తీసుకున్న బౌల్లోకి 1.5 కప్పు బెల్లాన్ని కూడా తీసుకోవాలి. 1.5 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి వదిలేశారంటే బెల్లం అంతా కూడా కరిగిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి 1 నిమిషం తర్వాత మూత తీసి చూడండి, బెల్లం అంతా కరిగిపోయి రవ్వ కూడా బాగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, ఎండుద్రాక్ష అంతా కూడా వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని లాస్ట్‌లో యాలకుల పొడి కూడా యాడ్ చేసుకున్నారంటే గోధుమ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుంది. ఈ వరలక్ష్మి వ్రతానికి ఇలా ట్రై చేయండి. సింపుల్‌గా అయితే ప్రసాదాలు రెడీ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇదంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత అంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్నారంటే గోధుమ రవ్వ కేసరి రెడీ. నెక్స్ట్ దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇదైతే ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. రోజంతా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు ఉడికించుకున్న రైస్‌ని తీసుకోండి. ఈ రైస్‌ని అంతా కూడా ఇలా ప్రెస్ చేసుకున్నారంటే చాలా మెత్తగా వచ్చేసింది. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత పెరుగు అంతా యాడ్ చేసుకోండి. ఇలా పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. పెరుగు అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న పాలని కొద్దిగా యాడ్ చేసేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి తాలింపు రెడీ చేసుకుందాం. కొద్దిగా ఆవు నెయ్యి యాడ్ చేసుకోండి. ఆవు నెయ్యి కరిగిన తర్వాత పోపు వేసుకోండి. పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు, ఎండుద్రాక్ష కూడా వేసేసుకొని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, ఎండుద్రాక్ష అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న పెరుగులోకి ఇదంతా కూడా యాడ్ చేసేసుకోండి. ఇదంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. కొత్తిమీర నీట్‌గా కట్ చేసేసుకొని ఇలా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని అంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్నారంటే దద్దోజనం అయితే రెడీ అయిపోతుంది. నిమ్మకాయ పులిహోర అమ్మవారికి ఎంతో ఇష్టమైంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం స్టవ్ పైన బాండి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు వేసేసుకోండి. పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వేరుశనగ పప్పులను తీసుకొని దోరగా వేగించుకోండి. ఇవి బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు వేరుశనగ పప్పులను కూడా వేసేసుకొని ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను వేసుకోండి. పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలను కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు రెమ్మలను కూడా వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికించుకొని ప్లేట్‌లోకి తీసుకున్న రైస్‌లోకి ఇదంతా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నారంటే ఇదంతా కూడా రైస్‌లోకి బాగా మిక్స్ అయిపోయి పులిహోర కరెక్ట్‌గా వచ్చేసింది. లాస్ట్‌లో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత రైస్ అంతా కూడా ఇలా నేను చూపిస్తున్నట్లు మిక్స్ చేసుకున్నారంటే రైస్ అంతా కూడా బాగా పడుతుంది. ఇలా ఈ వరలక్ష్మి వ్రతానికి చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే ప్రసాదాలు రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.